కాకినాడ శ్రీదేవి కోర్టు సినిమా చూసిన వారికి ఈ బ్యూటీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూస్లో ఈవెంట్స్లో ఈ అమ్మాయిని చూశారు కానీ పెద్దగా పట్టించుకోలేదు. సినిమాలో గ్లామరస్గా కనిపించలేదు కానీ ఏదో ప్రత్యేకమైన ఆకర్షణతో కట్టిపడేసిందని మాత్రం అనుకున్నారు. నిన్న విడుదలైన ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఈ అమ్మాయి నటనకు ఫిదా కాకుండా బయటకు రాలేకపోయారు. దీనికి కారణం ఈ అమ్మాయి సహజమైన నటన అనే చెప్పాలి. శ్రీదేవి ఇంతకు ముందు 1-2 సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసిందట. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలలో తనే చెప్పింది. కాకపోతే ఆ సినిమాల్ని ఇప్పుడు చూస్తేనే తప్ప మనం గుర్తుపట్టలేం. కాకినాడలో ఇంటర్ చదువుకుంటూ రీల్స్ చేసుకుంటూ వెళుతున్న ఈ అమ్మాయికి ఈ సినిమా నుంచి ఛాన్స్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఈ బ్యూటీ వదులుకోలేదు. జాబిల్లిగా తన పాత్రలో గొప్పగా నటించేసింది. ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్ట్లా కళ్ళతోనే హావభావాలను పలికించింది. చందు కాల్ చేసినప్పుడు బ్యాగ్లో ఫోన్ లిఫ్ట్ చేస్తూ దొరికిపోయే సీన్లో తాను ఏ తప్పు చేయలేదని తల్లిని హత్తుకునే సీన్, అలాగే కోర్టులో చందును చూసి ఉద్వేగానికి లోనయ్యే సన్నివేశం, క్లైమాక్స్ సీన్లోనూ ఈ అమ్మాయి యాక్టింగ్ను మర్చిపోలేం. ముఖ్యంగా ఓ పెళ్లికి వెళ్ళినప్పుడు మేడపైకి రమ్మని చందుకు కళ్ళతో చేసే సైగా ఒక్కటి సరిపోతుంది. ఈమె అద్భుతమైన ఆర్టిస్ట్ అవుతుందని చెప్పడానికి. సాధారణంగా మలయాళ సినిమాల్లో ఇలాంటి ఆర్టిస్టుల్ని మనం చూస్తూ ఉంటాం. హీరోయిన్గా తొలి సినిమాలోనే అలాంటి నటనను ప్రదర్శించడం తన టాలెంట్కు నిదర్శనం. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం పరంగా కోర్టు మెప్పించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. శివాజీ, ప్రియదర్శి తర్వాత ఎక్కువ మార్కులు శ్రీదేవికే దక్కుతాయి. తానే ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ. కాకినాడ అమ్మాయి ఇంత గొప్పగా చేసిందా అని చెప్పుకుంటున్నారు. అంజలి, స్వాతి, ఆనంది వంటి తెలుగు హీరోయిన్స్ తర్వాత ఆ స్థాయిలో శ్రీదేవి జెండా ఎగురేస్తుందేమో చూడాలి.